ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మనం ఎక్కువగా చెయ్యకూడని కొన్ని పనుల గురించి మన పురాణాల్లో చెప్పబడింది. ఏ పనులు చేస్తే ఒక మనిషి త్వరగా మరణిస్తాడు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి చేసే కొన్ని తప్పుల వల్ల అనారోగ్యంతో తన ఆయుష్ తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉదయాన్నే నిద్ర లేవాలి. తెల్లవారుజామున వీచే గాలి వల్ల అనేక వ్యాధులు నయం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవడానికి ప్రయత్నించండి. సూర్యోదయం తర్వాత నిద్ర లేచే వారికి మాత్రం ఆయుష్ తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్ర లేచే మనుషులు బయటి గాలిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు. అలాగే వారి యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మన శరీరంలో ఎక్కువగా రోగాలు రావడానికి ముఖ్య కారణాలు ఏమిటంటే అతిగా తినడం, మలమూత్ర విసర్జనను ఆపుకోవడం, పగటి పూట నిద్రపోవడం, రాత్రి సమయంలో లేటుగా నిద్రపోవడం. వీటిల్లో ఏ ఒక్కటి చేసినా చాలు, మీ శరీరంలోకి తొందరగా రోగాలు ప్రవేశిస్తాయి. ప్రతి మనిషికి స్నానం అనేది చాలా ముఖ్యం. అతిగా స్నానం చేస్తే మాత్రం అది ఎన్నో అనార్థాలకు దారితీస్తుంది. ఎక్కువ సార్లు స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అని నిపుణులు అంటున్నారు. పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేసి వండుకోవాలి. లేదంటే అందులో ఉండే క్రిములు, బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమోటాలను కలిపి అస్సలు వండకూడదు. ఇలా చేస్తే పాలకూరలో ఉండే పోషకాలు అన్నీ తగ్గిపోతాయి. ఒక మనిషికి నిద్ర ఎక్కువైనా తక్కువైనా చాలా ప్రమాదం. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. విష్ణు పురాణం ప్రకారం ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం మీరు త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు అమ్మతనంకు మించిన గొప్ప వరం ఏదీ లేదంటారు. స్త్రీలు తమ పిల్లలకు పాలు ఇచ్చేటప్పుడు మగవారు మాత్రం స్త్రీ రొమ్ములను చూడకూడదని గరుడ పురాణంలో ఉంది. చెడు ఉద్దేశంతో కనుక చూసినట్లయితే అతను మహాపాపిగా పరిగణించి తన మరణానంతరం నరకానికి వెళ్తాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు నైటీలను పగటిపూట కూడా వేసుకుంటున్నారు. నైటీలు వేసుకోవడం వల్ల ఆడవాళ్ల శరీరం లావు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీలు పగటిపూట నైటీలు వేసుకోవడం మానుకోండి. రాత్రి సమయంలో నైటీలు వేసుకుని పగటిపూట తీసేయండి. ముఖ్యంగా ఆడవాళ్లు నైటీలు వేసుకుని వంట అస్సలు చేయకూడదు. చాలా మంది మాంసాన్ని తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటూ ఉంటారు. మాంసంలో నిమ్మరసాన్ని కలిపి తింటే కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. పెరుగు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్తున్నారు. అయితే గరుడ పురాణం ప్రకారం రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును తినకూడదు. రాత్రి సమయంలో పెరుగును తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట మాత్రం పెరుగును తినకపోవడమే మంచిది. చాలా మంది కోడి గుడ్లను వండేటప్పుడు గుడ్లను శుభ్రం చేయకుండా వండేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం చాలా తప్పు. ముందుగా కోడి గుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే కోడి గుడ్లను కడుక్కోకుండా ఉడకబెట్టి తినడం వల్ల సాల్మోనెల్లా ఇన్ఫెక్షన్ రావచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఏ ఆహారం అయినా సరే ఫ్రిడ్జ్ లో పెడితే అవి 24 గంటల్లోపు తీసేయాలి. ఈ సమయం మించి పెడితే అది విషంగా మారిపోతుంది. చాలా మంది అన్నాన్ని గబగబా తినేస్తారు. అలాగే అన్నాన్ని నమలకుండా మింగేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. అన్నం తినేటప్పుడు బాగా నమిలి నిదానంగా తినాలి. భోజనం గబగబా తింటే అధిక బరువు పెరుగుతారు. చాలా మంది నిలబడి నీళ్లు తాగుతారు. నిలబడి నీళ్లు తాగితే అది గుండెపైన ప్రభావం చూపుతుంది. నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే అన్నం
అన్నం తిన్న తర్వాత టీ కాఫీ తాగకూడదు. అన్నం తిన్న వెంటనే టీ కాఫీ తాగితే కడుపులో యాసిడ్ విడుదలవుతుంది. ముఖ్యంగా భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. ఇలా చేస్తే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది. అలాగే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఉప్పు వాడడం తగ్గించండి. ఒకవేళ మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం. అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్లేదు, కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభం అని పండితులు చెబుతున్నారు. పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారు అని అర్థం. మీ తలపైన కాకి వాలితే మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం. ఒకవేళ మీ తల మీద కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీకు ఎలాంటి కీడు జరగకూడదు అని మీ ఇంటి దైవాన్ని ప్రార్థించండి. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారాన్ని పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి. రాత్రి సమయంలో గజ్జల శబ్దం వింటే దెయ్యం అని అందరూ భయపడతారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం అది శుభసూచకం అని పండితులు చెబుతున్నారు. రాత్రి సమయంలో మీ ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తుంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అని అర్థం. మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి. అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం. కాబట్టి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఒక గిన్నెలో 4 లవంగాలు వేసి చూడండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూస్తే మనకు చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ తులసి మొక్కను చూస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.